జల్ సంచయ్ జన్ భాగీదారీ విభాగంలో దేశంలోనే తెలంగాణ టాప్లో నిలిచింది. కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన 6వ జాతీయ జల అవార్డులు 2024లో తెలంగాణ జాతీయ స్థాయిలో తొలి ర్యాంకును సాధించింది. కేంద్ర ప్రభుత్వం 2024లో ప్రారంభించిన ఈ కార్యక్రమం కింద తెలంగాణ మొత్తం 5,20,362 పనులు పూర్తి చేసింది. ఆదిలాబాద్, నల్గొండ, మంచిర్యాల జిల్లాలకు 3 ర్యాంకులు వచ్చాయి. తెలంగాణ అధికారులకు పురస్కారాలు ప్రదానం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. Shri K. Ashok Reddy, IAS and Managing Director of the organization, receiving the honor on stage. క్షేత్రస్థాయిలో జల సంరక్షణలో ప్రజలు, సంఘాలు, కార్పొరేట్ సంస్థలను భాగస్వాములను చేసే లక్ష్యంతో జల సంచయ్ జన్ భాగీదారీ ప్రారంభించింది కేంద్రం. ఈ కార్యక్రమం క్రింద రాష్ట్రాలను 5 జోన్లుగా విభజించారు. కనీసం 10,000 కృత్రిమ రీఛార్జ్, స్టోరేజ్ నిర్మాణాలు చేపట్టాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇందులో రూప్ టాప్ వాననీటి సంరక్షణ, చెరువులు, కుంటలు, బావుల పునరుద్ధరణ కార్యక్రమాలను చేర్చారు. మంచి పనితీరు కనబరిచిన రాష్ట్రాలు, జిల్లాలు, మున్సిపల్ కార్పొరేషన్లు 3 కేటగిరీలుగా విభజించి అవార్డులు ప్రకటించారు. మొదటి కేటగిరీలో ఎంపికైన వాటికి 2 కోట్ల రూపాయలు, రెండో దాని కింద ₹1 కోటి, మూడో కేటగిరీ కింద 25 లక్షల నగదు బహుమతి ప్రకటించారు. జిల్లాల విభాగంలో కేటగిరీ 1 కింద దక్షిణ జోన్ నుంచి 3 జిల్లాలను ఎంపిక చేయగా ఆ 3ంటిని తెలంగాణ కైవసం చేసుకుంది. ఒక్కో జిల్లాకు 2 కోట్ల చొప్పున మొత్తం 6 కోట్ల నగదు బహుమతి అందింది. ఆదిలాబాద్, నల్గొండ, మంచిర్యాల జిల్లాలు ఈ నగదు బహుమతిని సాధించాయి. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో జల సంరక్షణ చర్యలు చేపట్టినందుకు హైదరాబాద్ మెట్రో కార్పొరేషన్ నీటి సరఫరా, మురుగునీటి బోర్డు, మున్సిపల్ కార్పొరేషన్ల విభాగంలో 2వ ర్యాంక్ సాధించింది. 2 కోట్ల నగదు బహుమతిని సొంతం చేసుకుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి. ఈ విభాగంలో కేటగిరీ 2లో వరంగల్, నిర్మల్, జనగామ జిల్లాలు దక్షిణ జోన్లో తొలి 3 స్థానాల్లో నిలిచి ₹1 కోటి చొప్పున బహుమతి గెలుచుకున్నాయి. కేటగిరీ 3లో భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబ్ నగర్ 1-3 ర్యాంకుల్లో నిలిచి 25 లక్షల చొప్పున నగదు బహుమతి సొంతం చేసుకున్నాయి. ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కొమరంభీం ఆసిఫాబాద్, మెదక్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాలకు నోడల్ అధికారిగా వ్యవహరించిన కేంద్ర జల సంఘానికి చెందిన ఏ సతీష్ కూడా అవార్డు దక్కింది. Suraj Board, Telangana, Shri K. Ashok Reddy, IAS and Managing Director of the organization, receiving the honor on stage. तृतीय पुरस्कार मिल रहा है मंचेरियल, तेलंगाना. प्लीज वेलकम श्री कुमार दीपक, डिस्ट्रिक्ट कलेक्टर एंड मजिस्ट्रेट, टू प्लीज रिसीव द ऑनर.